గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద రాత్రి హైడ్రామా నెలకొంది. కార్పొరేటర్లను ఔటర్ రింగ్ రోడ్పై కార్పొరేటర్లు రిసీవ్ చేసుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారు. మేడిపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ల అవిశ్వాసం పెట్టి ఎలాగైనా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టాలని, ఎలాగైనా అవిశ్వాసం నెగ్గాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడున్న కార్పొరేటర్లను తన వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. దీంతో కార్పొరేటర్లను అటు బీఆర్ఎస్ నాయకులు పోగొట్టుకోకుండా బీఆర్ఎస్ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద మేడిపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాసానికి సంబంధించి హైడ్రామా నెలకొంది. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై కార్పొరేటర్లను రిసీవ్ చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. మేడిపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో ఇవాళ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అత్యవసర సమావేశం నిర్వహించున్నారు. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న రాత్రి హైడ్రామా నెలకొంది. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాసం హైడ్రామా నడుస్తోంది. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. దీంతో అక్కడ కార్పొరేటర్లకు వలవేసి పనిచేస్తుంది. ఇటు కార్పొరేటర్లను ఔటర్ రింగ్ రోడ్డుపై రిసీవ్ చేసుకున్న బీఆర్ఎస్ నేతలు ఇవాళ మేడిపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించున్నారు. రైట్, గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న రాత్రి హైడ్రామా నెలకొంది. ఫిర్యాదుగూడ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అక్కడ కార్పొరేటర్లు తన వైపు తిప్పేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా వాటిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ కార్పొరేటర్ల అత్యవసర సమావేశంగా నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ తెలుసుకుంది. కృష్ణ, చెప్పండి.
రోలేట్ శ్రీనివాస్ ఏదైతే ఈ గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారానికి సంబంధించి ఈ రోజు ఆ మేయర్, ఆ తర్వాత మిగతా డిప్యూటీ మేయర్ వ్యవహారానికి సంబంధించి అవిశ్వాస తీర్మానం అనేది ఈ రోజు నిర్వహించాల్సి ఉంది. అయితే ఎలాగైనా ఈ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు, వారి నేతలంతా కలిసి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వారందరినీ కూడా తమ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నం కూడా చేశారు. విషయం తెలుసుకున్న తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు, కార్యకర్తల తర్వాత కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలకు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు మధ్య పరస్పరం వాగ్వాదం చేసుకుని కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవేళ అవిశ్వాసాన్ని నెగ్గాలంటే మాటలతో మంచి మాటలు చెప్పాలి, ఇష్టం ఉన్న వాళ్ళు ఓటింగ్ వేస్తారే తప్ప ఈ విధంగా బలవంతంగా తీసుకువెళ్లి తాము గెలవాలని చూడడం సరైనది కాదు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు తప్పుపట్టారు. మొత్తం టెన్షన్ వాతావరణం నెలకోవడం, వారి వాహనాలను అడ్డుకోవడం, పరస్పరం తిరుగుతున్నారని తెలిసిన వెంటనే అటు గట్కేసర్ కి సంబంధించి గట్కేసర్, మేడిపల్లి, ఆ తర్వాత ఉప్పల్ మొత్తం ఇటు రచకొండ కమిషనరేట్ కు సంబంధించిన కొంతమంది పోలీసులు అదనపు బలగాలకు అక్కడికి చేరుకొని వారందరినీ కూడా అక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. ఇక వెంటనే ఈ ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన కార్పొరేటర్లు మేడిపల్లిలో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే ఈ బలవంతపు అవిశ్వాస తీర్మాన వ్యవహారానికి సంబంధించి అవసరమైతే పోలీస్ కేసు నమోదు చేయాలని డిసైడ్ అయ్యారు. థ్యాంక్ యూ కృష్ణ.